హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకార్ దగ్గర. ఎట్లున్నారు? నేను మస్తున్నా. ముచ్చట ఏంటంటే హాస్పిటల్కి వచ్చినాము. ఇక్కడ గవర్నమెంట్ గజ్వల్ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం సూపర్ కట్టిరు. చాలా రోజులు అయినా రాక. అంటే మా బుడ్డోనికి పాపకు వచ్చేసి వేరే హాస్పిటల్ ఉండే, ఇప్పుడు వేరే చేంజ్ చేసినాం. చూపిస్తా హాస్పిటల్ లోపలికి పోను కానీ బయటకని చూపిస్తే బయట వ్యూ ఎట్లుందనేది. కానీ సూపర్ కట్టిరు అన్నది. ఇంతకుముందుకు ఇదే ప్లేస్లో పాత హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ లోపలి కొత్తగా కట్టిరు అన్నట్టు. ఇక ఇదే హాస్పిటల్ ఎంట్రీ. ఇక్కడ నుంచి కనిపించదు కదా హాస్పిటల్. మనకి బాగుంది కదా. ఇదిగో మేము వచ్చిన హాస్పిటల్ మొత్తం శిశు ఆరోగ్య కేంద్రం గజ్వల్. కానీ సూపర్ కట్టారు. అవి క్వార్టర్స్ అన్నట్టు ఉండదు, ఫెసిలిటీ వాళ్ళ క్వార్టర్స్ అన్నట్టు. ఇప్పుడు ఎంత మంచి బాగా కట్టారు. సూపర్ ఉంది కదా. లోపల ఎట్లా ఉంది తెలియదు, పోలే నేను. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ అన్నట్టు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇక బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ఉంది. ఇక నిన్న వర్షం పడడం వల్ల ఇక వాటర్ కూడా బాగా స్టోరేజ్ అయింది. కొంచెం అన్ఈజీగా ఉంది ఇక్కడ పర్లేదు. అయినా మీతో అంతా బాగానే ఉన్నదిలే. అది కొంచెం మట్టి ఇంకా సెట్ చేస్తే అయిపోతుంది. కొంచెం లోపలికి వెళ్ళాలి. మనకు ఎలా ఉందో లేదో తెలియదని. హాస్పిటల్కి వచ్చి 1 అవర్ అవుతుంది. లోపలికి పోయింది మా బయట ఎక్కి రాలే. బయట కూర్చొని ఇరిటేషన్ వేస్తుంది. లోపలికి పోయినా కానీ లోపల ప్లేస్ లేకుండా ఎక్కువ కొన్ని చైర్స్ ఉన్నాయి. అక్కడ ఇంతకుముందుకున్న పెద్ద హాస్పిటల్తో పోల్చుకుంటే ఇక్కడ చైర్స్ చాలా తక్కువ. ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ చైర్స్ లేవు. ఇక్కడ కింద కూర్చోడం ఉంది. కానీ ఇక్కడ వచ్చి మళ్ళీ బైక్ మీద కూర్చున్నా. ఇక్కడ ప్లేస్ బాగానే ఉంది. బయట ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదంతా బైక్ పార్కింగ్. అంటే క్వార్టర్స్ కట్టారు. క్వార్టర్స్ కింద పెట్టుకొని ఉన్నాయి. చాలామంది పెట్టుకున్నారు అక్కడ సైడ్. ఇక మేడం స్కానింగ్ తీసుకోమని చెప్పారంటే స్కానింగ్ వచ్చిన చూపిస్తే డయాగ్నోస్టిక్ సెంటర్. ఈ స్కానింగ్ కోసం వచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్ ఇదే, దత్త డయాగ్నోస్టిక్స్. ఈరోజు సెకండ్ విజిట్ ఇదే హాస్పిటల్. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఈ హాస్పిటల్ ఎంట్రీ కూడా లోపల వీడియో తీయడానికి కొంత పాసిబుల్ లేదానికి తీయట్లేదు. బయటకని చూపిస్తున్నాం ఇది వీడియో. మొత్తం ఊరంతా తిరిగి కాసుకు కొంగ పిహెచ్నికి దింపు. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగానే ఉంది అట్లా. పర్లేదు. వరస నేను చెప్పలేను. బెటరే. ఫైనల్లీ హాస్పిటల్ పైన అయిపోయింది. వచ్చినాం. ఫ్రైడ్ రైస్ తిన్నాం. కొడుతున్నాం. మామూలుగా కొడుతున్నాయి, గట్టి కొడుతున్నాయి. హాస్పిటల్ కూడా బాగానే ఉంది. ఎక్కరి తిప్పందు నేనేమి ఆద్యకు చెప్తుంటలేదు. ఆద్య తీసిదని కూడా ఇయ్య. ఏంది నీకు? నీ కొడుకు ఎప్పుడైనా ఇజ్జత్ తీసి సంసారమేగా. ఇలా కొత్తనా? వద్దా తూకో. వద్దా ఇక్కడ ఇచ్చే నాకు. ఇయ్యకు తీసుకుంటుందా? మీ ఓపెన్ చేసుకుంటుంది. డ్యామేజా? వాళ్ళకపోతే పడేసి వాళ్ళకపోతే తీసేది వేరేది. తింటావా? అడిపండు తింటావా? సపరేట్ ఏం బ్రో. మరి ఎవరు తిన్నారు మరి? నువ్వు నీ కడుపులోకి ఏం పోకపోవచ్చురా కదా. చూసుకున్నా ఏం ఏమైనా తీసుకోక ముందుకు తెచ్చుంటే తీసుకోకుండా ఇజ్జత్ తీసేస్తారు. తినంతి తినట్లా తిని. ఇక
ఎట్లా ఆడుతున్నారు మా పోరలు ఎండకు చెప్తే వింటలేరు. ఎండ కొడతలేదురా దీక్ష ఆద్యమ్మా దెబ్బ ఆడుతుంది తల్లి. ఇప్పుడాక మేము బయట ఎండలో తిరిగి వచ్చినాము, జర నీడగా ఆడుకోర్రా అంటే కనీసం కూడా ఇంటలేరు కదా. ఎట్లా ఆడుతారు చూడుబా. మేము ఇప్పుడాక మీరు ఎట్లా వారు ఎండకు ఇప్పుడు మేము కూడా ఆడతాం అన్నట్టుగా ఆడుతున్నారు ఎండకు. రే ఎలగడ ఆగుతుంది ఇట్రీ దీక్షయా నీడ కాడుకోవాలి ఇట్రీ సాల్తీగా ఆయన కాడికి ఎండకు నీడ కాడుకోరి. ఏంటిదిరా అది? ఏంది అది? పేరు లేదు దానికి. ఏమంటారు దాన్ని? చింతపండా? ఎవరు తినమన్నారు? పుల్ల ఉంటుంది, నోరు గోరిపోతున్నాను. పళ్ళు గోరిపోయి నోరు నాలుక పొక్కుతుంది. నీ ఇష్టం, అన్నం తినరాదు. ఈ చింతపండు ఎండలేదా ఇంకా? ఇది కొడితే కదా, కొడితే అయిపోతుంది కదా. అమ్మేటి పోయింది ఎండలే. ఇంకో ఒక్కరోజు ఎండితే అయిపోతుంది. బాగానే ఉంది, ఏం కదలే. అబ్బు ఏం చేస్తావు? తాను చేస్తావు తింటురు కదా. నాకైతే లేదు, మీ నాన్న వచ్చి కొడితే నాకైతే సంబంధం లేదు. నన్ను అయితే అడగొద్దు, ఓకేనా? కొడుతుంది మీ నాన్న వచ్చి దిమ్మడి దమ్మడ గుర్తుంది. దీక్షితానికి పిచ్చిలేసింది ఆట వచ్చి, అప్పుడు సలహా అవుతుంది కదా దీక్షిత్ కదా. స్కూల్కి పోయినావా అయ్యను? చెట్టు కింద పడేసినావు. ఏడుంది చెట్టు? ఏడుంది? ఏడ పడేసిందే? గడ పడేసి పడింది. అటు పడే దూరం పడే చెట్టు, అది ఇత్తు, చెట్టు మొలుస్తుంది ఇక. వెరీ గుడ్. దా ఇక నువ్వు అన్నం తిన్నావా ఆద్య? కింద పడుతుంది తల్లి. అయ్యో ఎండ కొడుతుందిరా. ఏం ప్రయోగాలు రా మీ? తొందరగా అడుగు, తొందరగా కానీ తొందరగా ఎండ కొడుతుంది. సాల్పర్రిగా నడువు ఆద్య, నడుతాలి ఆద్యమా, నడువిగా ఉరికి. అబ్బా మూతి కూడా తుడుచుకుందరు. వెరీ గుడ్. అదే ఆడు అన్న వేసి చూపిలేవాడు, ఆడు తుడుచుకున్నాడు. ఎందుకురా అవన్నీ? అంటే చెర ఒకటి అది తుడుచుకోనికి లేదా అంటారు చూడు, పనిలేని మంగళూరు జుట్టు వరుకున్నట్టు ఉంటుంది రా మీ ఇద్దరు పని. ఎప్పుడు కింద పడ్డాడు? చెరువులో పడ్డాడా? మరి ఆడొద్దు మరి అట్లా. నువ్వు కూడా పడతారు అట్లా, ఆడొద్దు మరి పతంగి. మట్టికాడ ఆడొద్దా? అయితే ఇంటికాడ ఆడవచ్చా? ఇంటికాడ ఆడవచ్చా? ఏదో ఆడద్దు, రోడ్డు మీద కూడా ఆడద్దు. బావి కాడికి పోయి ఆడుకోవాలి. మన పొలం ఉంటుందా, పొలం కాడ ఆడుకోవాలి. అట్లయితే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అవి ఇక్కడ పిట్టే గుడి కడుతున్నట్టుందిరా. మళ్ళీ ఇంకోటి మేడం, పిట్టే గుడి కడుతుంది మళ్ళా. కొని మళ్ళీ కట్టుకుంటుందిగా, కట్టుకొని పైకెంది కడుతుంది. ఈసారి పైకెంది కడుతుంది. కట్టండి డాడీ. ఎవరు రాశారు? అదే రాసింది. అదే తెలియదు కదా, చిన్న ఆమె కాబట్టి చెల్లెకి తెలియదు. అరే దీక్షితు, మేము దాకానక్కడికి పోయి గజ్వేలు అన్నీ తిరిగి వచ్చినాం తెలుసా. నిన్ను తోలుకోవాలి. ఏమైంది? పానీపూరి నేను తినలేదురా మేము. అసలు పోయినాం కానీ తిరిగి ఆడ తిరగడానికి మీ అమ్మ రెండు దవాఖాన దింపిందిరా. ఒకటి అనుకుంటా డాడీ. ఒక దవాఖాన కాదు, రెండు దవాఖాన దింపింది. తింపే వరకు నాకు చల్లగా అయింది పానం. అట్లా
మంచిగా ఎండగొడుతుంది, ఇటుకెంచి అటు అటుకెంచి ఇటు అన్నీ సగం చంపాలి మర్చిపోడు మళ్ళీ అలా, ఇంకా అది మతి మరుపు. పోయి తెచ్చుకో, రేపు తెచ్చుకోపోయి ఏం చేస్తావు? అయ్యో అరే ఏమంటలేదు తీరా, మన తెచ్చుకో నిమ్మలంగా ఒకదాన్ని పోయి ఏం చేస్తావు? ఆధార్ కార్డ్ మెసేజ్ వచ్చిందా? అప్డేట్ అయిపిస్తే రే మీ అమ్మ ఆధార్ కార్డ్ అప్డేట్ వేయించుకుంది దీక్షిత్, ఆధార్ కార్డ్ అప్డేట్ వేయించుకుంది మీ అమ్మ, ఫోటో దిగింది రెండా, ఫోటో దిగింది రండి, నీకు చెప్పకుండా ఫోటో దిగింది, తమ్మ ఫింగర్స్ పెట్టింది కళ్ళతో. దీక్షితానికి అన్నీ దెబ్బలు పడాలి, శక్తి తింటలేడు పాపం. నెక్స్ట్ టైం దీక్షితాన్ని తోలుకొని పోదాం మనం పాపం. ఇవాళకు పాపం ఇవాళట్లేక వదిలేసిపోతే ఏడుస్తాడు మళ్ళీ. దీక్షిత్ మంచోడు కదా దీక్షిత్ గాడు, చెప్తే తింటాడు. ఇంటికాడ ఇంటానంటే అడుకోయినాక అస్సలే అన్నాడు, అడుకోయినాక మొత్తం కొమ్ములు వచ్చేస్తాయి, ఎట్లా నీళ్ళు కొనిస్తారు. అది అంటారు చూసినావా, ఏదో బాగా అది సినిమా డైలాగ్ ఉంటుంది చూసినావా, జ్యోతి కాదు ఏదో డైలాగ్ ఉంటుంది మర్చిపోయినా, గంగ ఆవహించింది అని సమయం అంటారు చూసినావా, గంగా బాడీలోకి చంద్రముఖి ఆవహించి అట్లయితే దగ్గర సార్ లక 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 అంటే జనాలను చూసేవాడు చూసినవాడు. మంచిగా చెల్లె మంచిగా నాని దగ్గర ఆడుకుంది, నువ్వే పిచ్చోని ఊకే ఏడుస్తావు మా ఎంపడు వస్తానని. మంచోడు తీసిట్టాడు స్కూల్ పైన నువ్వు వేరే గిడ అదిగాడు మంచోడు, ఈ మధ్యలో మంచోడు అయితే నా అదిగాడు. అవేంటి తల్లి, అవేంటి అవి కాయ చూపి, ఏం కాయ అవి చూపియాలి, నాకు అనిపించలే. అయ్యో పలిఫట్టారా, తిన్నావా మరి నువ్వు? తిన్నావా ఒకటన్నా తిన్నావా? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉంటాయా? నువ్వు తిన్నావా అది ఒకటన్నా? అమ్మనే చేసిందా? అమ్మ మంచిది అయితే కదా, అమ్మ మంచిది కదా. అమ్మ నిలబడదాం ఆద్యాల ఇంటికి. ఆద్య, ఓ ఆద్య, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగొట్టేద్దామా? మన ఇద్దరము నువ్వు నేను అన్న నాని తాతుందాం, మీ అమ్మని వెళ్ళగొట్టేద్దాం ఇంకా చన్నా. మీ అమ్మ ఎందుకు మనకి అయిపోయింది అవసరం, పంపించేద్దాం చన్నా. అమ్మ లేకుండా ఉంటున్నావుగా నువ్వు, మరి ఇంకెందుకు మరి అమ్మ ఎందుకు మరి మనకి? అంతే అమ్మ కడుపులో ఉన్నాడు అంటే పంపించద్దు. అట్లా అయితే ఎందుకురా, అట్లా ఎందుకు పంపించద్దు? తమ్ముడు ఏడుస్తాడా? తమ్ముడు ఏడుస్తాడా? అదే ఫ్యామిలీ కష్టపడుతున్నట్టుగా. నేను ఎత్తిన నీళ్ళు పోసిర్రా, చేసుడేమో అని చెడగొట్టినట్టుంది. ఇక ఆద్యాన్ని ఎత్తి మీద నీళ్ళు వచ్చుతాయి, వాడు చేసేదేమో కానీ ఇట్లనే అన్నీ చెడగొట్టి పనులు ఉంటాయి కదా దీక్షితో. మెల్లగా నాయన మెల్ల, అదే వెరీ గుడ్ పాపం గుద్దేవాని. నిన్న వర్షం పడ్డప్పుడు జర మాది రేకులు అన్నట్టు ఇవి అనిపిస్తుంది చూసిన రేకులు మన కొంచెం ఆడ బోల్డ్ కడ నుంచి వాటర్ డ్రాప్ అయినా అన్నట్టు. ఇక డామర్ పత్రి అప్పుడు ఫిట్ చేయలేదంట, ఇక డామర్ పత్రి తీసుకొచ్చిన ఫిట్ చేద్దామని. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం వాన పడ్డా మళ్ళీ ఇబ్బందే కదా ఎట్లయినా. కొంచెం డ్రాప్ అయినాయి, నాన్న చెప్పిండు, నాన్న చెప్తే ఇక ఈరోజు పట్టుకొని వచ్చిన. ఇక పాన్లు బౌల్స్ ఫిట్టింగ్ చేసినా చూపిస్తా. మంచిగా అనిపించలేదు లేదని ఫిట్టింగ్ చేసుడు కాదు అంటే వర్షాకాలం అప్పుడు జర వానలు పడ్డప్పుడు సేఫ్ అయితే ఏం కాదు, కానీ లేదంటే మళ్ళీ పడ్డది అనుకో ఏం యూజ్ ఉండదు. నాన్న ఇప్పుడు నేను అయితే పట్టుకొచ్చిన, చూద్దాం దీని రిజల్ట్ ఎట్టుంటుందో తెలియదు. ఇక పెద్ద మాట పెద్ద మూట అంటారు కదా, ఇక ఆయన కోసం తీసుకొచ్చిన. ఇల్లు మీద ఎక్కి చూస్తే చూడు ఎంత తక్కువ ప్లేస్ కనిపిస్తుంది, కానీ ఇలా ఈ రేకులున్నంత ప్లేస్లో ఏముంటుంది తెలుసా? ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఎల్షేప్ హాల్ ఉంటుంది, అక్కడ బ్లూ కలర్ రేకులు ఉన్నాయి, అక్కడ కిచెన్ అన్నట్టు. మా చిన్న ఫ్యామిలీకి అయితే మాకైతే సరిపోతుంది ఇప్పటికైతే.
ఇక సక్సెస్ఫుల్గా ఫస్ట్ దానికైతే తీసిన. ఇక తీసి ఇదైతే పెట్టిన ఆల్రెడీ ఉన్నట్టుంది కానీ అది ఖరాబ్ అయినట్టుంది వాచర్. ఇక కొత్త వాచర్ వేసి ఇంకోటి వేసి ఫిట్ చేస్తున్నా. చూద్దాం ఇక దేవుని దయ ఏమవుతుందో. దేవుని దగ్గర మంచిగా ఉంటే ఓకే. ఇక పాతది ఇక ఉందే కానీ వాచర్ ఇక అరిగిపోయినట్టుంది. లైట్గా ఎప్పుడో ఒకసారి డ్రాప్ అవుతున్నాయి వాటరు. అందుకే ఇక కొత్త బోల్ట్ వేస్తున్నా. ఇక ఒకటి ఫిక్స్ చేసాను. ఇక 2013 నుంచి ఉన్నాయి మరి జంగవటయ్య పెట్టినాయి. చూద్దాం ఇక ఇప్పుడైతే ప్రయత్నంగా అయితే ఇక ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం. మన ప్రయత్నం మనం చేద్దాం. దేవుడిచ్చిన ఇంట్లో ఉండాలి తప్పదు. ఇక ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ బాగాలేదు. ప్రస్తుతానికి అయితే ఏదో సెట్ చేద్దామని ప్రస్తుతానికి చూపిస్తున్నాం. అవసరం వెళ్ళాలి. అవసరం వెళ్ళిన తర్వాత ఏదైనా అత్యాశయం లేదు, మన అవసరం వెళ్ళాలన్నట్టు అంతే. ఇక మొత్తం మీద ఫైనల్గా వచ్చేసింది. ఇక ఇదే ఫైనల్. ఇక ఇది ఫిట్ చేసినామంటే సక్సెస్ఫుల్గా అయ్యారు. ఇక చూడాలి ఇక వర్షాకాలంలో ఏం చేస్తాడు దేవుడు. ఇక మొన్న పడ్డ వర్షానికి అయితే ఎఫెక్టింగ్ పడే అంత పెద్ద వర్షాకాలం వల్లే కానీ మొన్న పడ్డ ఏందో విచిత్రంగా అనిపించింది నాకు కూడా. చూడాలి ఇక మన దేవుని దయ. చూద్దాం మనకి ఎట్లా బాగుందో తెలియదు కదా మన జిందగీ. చూడరు ఇక మొత్తం మీద ఇక అంతా కంప్లీట్ చేసిన. లాస్ట్ వన్ సక్సెస్ఫుల్ అయితే మనైతే అయిపోయింది. ఏం లేదు.